పాదయాత్ర గడువు సమీపిస్తూ ఉండడంతో గోదావరి జిల్లాలో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఈ నెల 25న రావులపాలెం నుంచి మొదలయ్యే యాత్రను విజయవంతం చేసేందుకు కాపు నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తోంది. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాన డిమాండ్తో ఉద్యమిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దశలవారీ ఉద్యమంలో భాగంగా ఈ నెల 25 నుంచి పాదయాత్రకు సమాయత్తమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి మొదలయ్యే పాదయాత్ర కోనసీమలోని వివిధ ప్రాంతాల మీదుగా 30వ తేదీన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ముగిసే విధంగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర జరిపి తీరతామంటున్నారు కాపు జేఏసీ నాయకులు. 25వ తారీఖుని గాంధీ గారి ఫోటో పెట్టుకుని సత్యాగ్రహ యాత్రకే మరి ప్రయాణానికి మేము సిద్ధం అవడం జరిగిందని చెప్పి మీ అందరూ సహకరించాలి. యాత్రని ఈ పక్షంలో ప్రభుత్వాలు మరి పాదయాత్ర చేయనీనని అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రజాస్వామ్య దేశమా, ప్రజలు ఎన్నుకున్న దేశమా, లేకపోతే వీళ్ళ జాగిరియా కూడా తెలియని పరిస్థితి కనపడుతూ ఉండాలి మాట్లాడే విధానం. పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ జరిపి తీరతామని ఓవైపు కాపు నేతలు చెబుతుంటే అనుమతి లేకుండా యాత్ర జరిపితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో ఫిబ్రవరి 10 వరకు 144 సెక్షన్ అమల్లో ఉందని, దానిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు. పాదయాత్రలైనా, ఎటువంటి ఊరేగింపులైనా, ఎటువంటి ప్రొసెషన్స్ అయినా వీటన్నిటికీ అనుమతి ఉంటేనే అనుమతించబడుతుంది. ఖచ్చితంగా శాంతి భద్రతలకు కానీ విఘాతం జరుగుతుంది అని పోలీస్ శాఖకు సమాచారం, ముందస్తు సమాచారం ఉంటే దానికి శాంతి భద్రతల విఘాతం కలగకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా చట్ట ప్రకారము కొన్ని ఆంక్షలు మాకు ఉంటాయి. పాదయాత్రకు అనుమతి లేదంటూనే మరోవైపు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది జిల్లా పోలీస్ యంత్రాంగం. ఎస్పీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో కాకినాడలో సమావేశమైన పోలీసులు యాత్రపై తీసుకోవలసిన చర్యలు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఉద్యమ తీవ్రత, కాపు కులస్తుల్లో ఉన్న పరిస్థితులు, పాదయాత్ర కొనసాగే తీరుపై నిఘా విభాగాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.